హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 319 పాయింట్స్ డౌన్ అయ్యి 81,501 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 86 పాయింట్స్ డౌన్ అయ్యి 24,971 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్స్ డౌన్ అయ్యి 51,801 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవడానికి ప్రధానమైన కారణం గ్లోబల్ మార్కెట్స్ కూడా రెడ్ లో ఉండడం. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏషియన్ మార్కెట్స్ లోనూ పెద్ద స్ట్రెంత్ ఉండదు, అండ్ పర్టికులర్ గా యూఎస్ మార్కెట్స్ నిన్న రెడ్ లో క్లోజ్ అయ్యాయి. దీనికి ప్రధానమైన కారణం ఎందుకు యూఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయంటే, అక్కడ ఇదే జియో పొలిటికల్ టెన్షన్సే. యూఎస్ నుంచి ఎక్కువ శాతం అడ్వాన్స్డ్ ఏ చిప్స్ ఇతర కంట్రీస్ కి వెళ్ళొద్దు, పర్టికులర్ గా వాళ్ళ ఎయిమ్ అంతా చైనాకి వెళ్ళొద్దు. దాని రిలేటెడ్ గా యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తారనేసరికి ఎన్విడియా కానీ ఏఎండి రిలేటెడ్ గా స్టాక్స్ లో కానీ ఫాల్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద యూఎస్ ర్యాలీ అంతా చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గానే కదా. దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తారనే ఒక భయాలు అక్కడ ఉంటున్న చిప్ స్టాక్స్ లో మనకి ఫాల్. అండ్ దాంతో పాటు నిన్న అక్కడ ఈ సేమ్ బిజినెస్ లో ఉంటున్న ఏఎస్ఎంఎల్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆఫ్టర్ నెంబర్ స్టాక్ లో ఒక బిగ్ ఫాల్ కనిపించింది. సో ఓవరాల్ ఈ స్పేస్ లో నిన్న అన్సర్టనిటీ యూఎస్ మార్కెట్స్ ని డౌన్ చేసింది. అండ్ యూఎస్ మార్కెట్స్ పడితే తెలిసిందే కదా, వాళ్ళకి జలుబు వస్తే మనకి తుమ్మొస్తున్నట్టు వాళ్ళ మార్కెట్స్ రియాక్ట్ అయిన ప్రతిసారి మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయి. బట్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒకటి హైలైట్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లో రీటైలర్స్ యొక్క డబ్బులు ఎక్కడ, మరి మీరు గతంలో చెప్పారు కదా, రీటైలర్స్ సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్ ని, అండ్ ఎంత సెల్లింగ్ ఉంటున్నా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు మార్కెట్ అనేలా మీరు చెప్తూ వచ్చారు కదా. మరి ఆ రీటైలర్స్ డబ్బులు ఎక్కడ అనేలా ఒకటి రెండు కామెంట్స్ నేను చూశాను. ఇప్పుడు మీరు క్లియర్ గా ఒకసారి స్క్రీన్ పైన గమనించారంటే, ఈ రీసెంట్ డేస్ లో ఎఫ్ఐఎస్ ఎక్కడైనా మీకు బై చేసినట్లు కనిపిస్తుందా? సుమారుగా ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 64,000 crores సెల్ చేశారు ఎఫ్ఐఎస్. 65,000 crores. ఇలా ఒక రెండు రోజులు ఇంకో 2 రోజులు కానీ కంటిన్యూ అయింది అనుకోండి, చరిత్రలో ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్లింగ్ ఎప్పుడు చేయని నెలగా ఈ అక్టోబర్ నెల మార్కెట్ లో నోటెడ్ అయిపోతుంది. ఎస్, హిస్టారికల్ గా ఇంత పెద్ద సెల్లింగ్ ఎఫ్ఐఎస్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సినారియోస్ లో కూడా ఎప్పుడూ మార్కెట్స్ లో చేయలేదు. నాకు అదే క్వశ్చన్, ఈ బిగ్ సెల్లింగ్ వచ్చింది చూసారా, ఆ టైంలో అంటే మనకు అన్సర్టనిటీస్ ఉన్నాయి, ఇజ్రాయెల్ అని, చైనా అని, గ్లోబల్ కన్సర్న్స్ ఉన్నాయని, ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి డబ్బులు వెళ్తుందిలే అనే ఒక లాజిక్స్ ఉన్నాయి. బట్ లేటర్ చైనా ఇష్యూ సార్ట్ అవుట్ అయింది, చైనా మార్కెట్ కూల్ ఆఫ్ అయిపోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా మాకు యుద్ధం వద్దు అన్నారు, ఇరాన్ వాళ్ళు కూడా మాకు యుద్ధం వద్దు అన్నారు, అది సార్ట్ అవుట్ అయింది. యూఎస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ, రేట్ కట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కూల్ ఆఫ్ అయింది. 50 basis point రేట్ కట్ వచ్చింది, అండ్ కమింగ్ టైమ్స్ లో 25 basis point రేట్ కట్ అన్నారు. అండ్ ఇండియా రిలేటెడ్ గా ఎలక్షన్స్ పరంగా కూడా బీజేపీ గెలవదు అనుకున్న చోటు కూడా బీజేపీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ గెలిచింది. చెప్పాలంటే నెగిటివ్స్ చాలా చాలా తగ్గిపోయాయి ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కానీ కాదు, గ్లోబల్ మార్కెట్స్ కే తగ్గిపోయాయి. ఇన్ఫాక్ట్ మన సైడ్ వచ్చే పాజిటివ్ థింగ్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడుతూనే ఉంది. సో ఎఫెక్ట్ అంతా మనకి పాజిటివ్ గా ఉంది ఇన్ఫాక్ట్. అండ్ ఈవెన్ షార్ట్స్ కూడా సిస్టమ్ లో ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ 65-70% దగ్గరగా షార్ట్స్ క్రియేట్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ మార్కెట్ లో ఓవరాల్ ఉంటున్న ఫ్యాక్టర్స్ అన్నిటినీ కలుపుకుంటే మార్కెట్ నెగిటివ్ గా చూడాలి, ఇక్కడ నుంచి ఫర్దర్ గా పాజిటివ్ గా చూడాలంటే పాజిటివ్ గా చూసేలాగా సినారియోస్ కనిపిస్తున్నాయి. బట్ సర్ప్రైజ్ చేస్తున్నదంతా ఏం ట్రిగ్గర్ అయ్యి ఎఫ్ఐఎస్ ఇంతలా ఎగ్జిట్ అవుతున్నారని చెప్పాను కదా. రీటైలర్స్ ఎక్కడ, మరి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే మార్కెట్ ఎందుకు పడాలి? 5-6% హైస్ నుంచి పడింది కదా మార్కెట్, నిఫ్టీ అయితే ఎందుకు పడాలి? రీటైలర్స్ ఉంటే వాళ్ళు డబ్బులు పెడుతూనే ఉండాలి కదా. అంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఉన్నారు కాబట్టి మార్కెట్ 5-6% ఫ్రమ్ ద హైస్ పడింది. లేదంటే ఇన్ ద హిస్టరీ ఎప్పుడు లేనంత సెల్లింగ్ ఎఫ్ఐఎస్ ఇంత చేస్తున్నా మన మార్కెట్స్ చాలా మార్జినల్ గానే పడ్డాయి. వాళ్ళు చేస్తున్న సెల్లింగ్ మొత్తాన్ని అబ్జార్బ్ చేస్తున్నది. అటు పక్క ఎవరు ఉన్నారు చూడండి, డిఐఎస్, ఇండైరెక్ట్ గా రీటైలర్స్ మనీనే అది. కాకపోతే అవన్నీ ఇండెక్స్ స్టాక్ లోనే వెళ్ళాలని లేదు, బట్ ఓవరాల్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తున్నది రీటైలర్స్ మనీ. బట్ బిలీవ్ మీ, నిజంగా రీటైలర్స్ కానీ నెల 24,000 కోట్లు కానీ ఎస్ఐపి ద్వారా మార్కెట్స్ లోకి పంపించకుండా ఉండుంటే ఈ రీసెంట్ నెలల్లో ఆబ్వియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకొక 10% పడి ఉంటుందన్న నేను నమ్ముతాను. బికాస్ ఆఫ్ దిస్ పానిక్ సెల్లింగ్. ఎస్, 15,000 crores ఒక రోజులో, 10,000 crores ఇంకొక రోజులో, ఇలా ఎప్పుడు కూడా ఇన్ ద వర్స్ట్ సినారియోస్, ఈవెన్ రిజల్ట్స్ బాగాలేనప్పుడు కూడా, ఎలక్షన్స్ బాగాలేనప్పుడు కూడా ఎఫ్ఐఎస్ ఇంత మొత్తంలో పానిక్ అవ్వలేదు. సరే, ఈవెంట్ అయిపోయింది, తర్వాతైనా బయర్స్ గా ఉంటారంటే కంటిన్యూ అవుతూనే ఉన్నారు. బట్ ఎస్, ఆ పానిక్నెస్ అయితే తగ్గుతుంది. ఆ క్యాష్ లో సెల్లింగ్ సిగ్నిఫికెంట్ గా ఉన్నది కాస్త నారో అవుతూ ప్రెసెంట్ 1,700 crores అయితే వచ్చింది. బట్ స్టిల్ సెల్లర్స్ గానే ఎఫ్ఐఎస్ ఉన్నారు, దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నది రీటైలర్స్. సెల్యూట్ టు రీటైల్ కమ్యూనిటీ. వాళ్ళనేదే లేకపోతే మాత్రం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే మెయింటైన్ అయ్యేవి కాదు. అండ్ అది ఎంత వరకు కంటిన్యూ అవుతుంది, ఆ స్పిరిట్ ఎంత వరకు కంటిన్యూ అవుతుంది మార్కెట్స్ లో అనేది వెయిట్ చేసి చూడాలి. అంతవరకు మోస్ట్లీ ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేస్తున్నా మార్కెట్స్ పానిక్ మోడ్ లో సెల్లింగ్ లోకి అయితే వెళ్ళవు. బట్ వన్స్ వాళ్ళు బయర్స్ గా తిరిగి వస్తారు చూసారా, ఇంకా ఫ్యూచర్ లో ఎఫ్ఐఎస్ ఒకవేళ తిరిగి వస్తే, బయింగ్ అమౌంట్ తో తిరిగి వస్తే, దాని అప్పుడు పెరగడానికి మార్కెట్స్ గుడ్ స్కోప్ అయితే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్
నౌ FIS ఒక వే అయితే ఎగ్జిట్ సైడ్ కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ FIS సెల్లింగ్, రెస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ అంతా గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కానీ నెగిటివ్ గా చూడడానికి ఆస్పెక్ట్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఈ రీసెంట్ ఇండియాకి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా తప్పించి అది కూడా బిగ్ నెగిటివ్ గా చూడడానికి లేదు. ఎందుకంటే RBI గవర్నర్ గారు వడ్డీ రేట్లు కట్ చేసేస్తానేలా స్ట్రాంగ్ కామెంట్స్ కూడా తన దగ్గర నుంచి లేవు కాబట్టి, అండ్ అది బేస్ ఎఫెక్ట్ ని కూడా అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం ఇన్ఫ్లేషన్ అప్పుడే చెప్పాను, అది బేస్ ఎఫెక్ట్ నెక్స్ట్ నెంబర్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, నార్మలైజ్ అవుతుందని. సో ఈ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ ఉంది. 3.6% గతంలో ఇన్ఫ్లేషన్ ఉంటే ఈసారి 5.5 దగ్గరగా వచ్చేసింది. చాలా పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ అని అనుకుంటున్నాం, బట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా 5.3, 5.2 దగ్గర ఉంటుందని. సో ఇన్ఫ్లేషన్ కూడా టూ మచ్ సర్ప్రైజ్ అయితే కాదు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కారణంగానే ఉంది కాబట్టి ఎస్ నెగిటివే, బట్ అదొక బిగ్ సర్ప్రైజ్ అయితే కాదు. అండ్ ఫ్రెండ్స్, ఈ డేట్స్ ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న జరగబోతున్నాయి. అక్కడేమో ఫేజ్ 1 ఒక ఫేజ్ లోనే జరిగిపోతుంది ఎలక్షన్స్ అంతా. కౌంటింగ్ జరిగేది నవంబర్ 23rd. నవంబర్ 20 ఎలక్షన్స్, కౌంటింగ్ నవంబర్ 23rd. వెరాజ్ జార్ఖండ్ రిలేటెడ్ గా మాత్రం నవంబర్ 13 అండ్ నవంబర్ 20 ఈ 2 రోజులు ఎన్నికలు జరుగుతాయి. సో అక్కడ 2 ఫేజ్ అనమాట, 2 ఫేజుల్లో జరుగుతాయి. అక్కడ కూడా కౌంటింగ్ నవంబర్ 23rd. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే హర్యానాలో బీజేపీ సర్ప్రైజ్ ఇచ్చాక మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ప్రాబబుల్లీ ఈ డేట్స్ లో కూడా నవంబర్ 23rd ఎన్నికల రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఆ టైంలో కూడా ఒకవేళ బీజేపీ గెలుస్తుంటే అది మార్కెట్స్ కి ఫర్దర్ పుష్ అయితే ఇస్తుంది. సో బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్ని అంత క్లోజ్ గా ట్రాక్ చేయను. ఒకవేళ ట్రాక్ చేస్తున్న వాళ్ళైతే చెప్పండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది. బట్ పర్సనల్ గా ఎలక్షన్ డేట్స్ అండ్ అవి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ మహారాష్ట్ర యాజ్ అ స్టేట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఎవరు ఆధిపత్యంలో ఉన్నారన్నది కూడా కేంద్రానికి ఇంపార్టెంట్, అండ్ అది ఫర్దర్ ఎలక్షన్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఎలక్షన్ డేట్స్ మహారాష్ట్రకి నవంబర్ 20, జార్ఖండ్ కి నవంబర్ 13 అండ్ 20 2 ఫేజెస్ లో జార్ఖండ్ లో ఉంది. బట్ ఇద్దరికి మహారాష్ట్రకి అండ్ జార్ఖండ్ కి కౌంటింగ్ మాత్రం నవంబర్ 23rd అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నవంబర్ 5th మనకి US ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి 2 రోజుల తర్వాత US ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది. ఇదంతా మనకి నవంబర్ 1st వీక్ లో జరుగుతుంది. అండ్ పర్సనలీ మార్కెట్ పరంగా నా ఒపీనియన్ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, మార్కెట్ ఫాలో అవుతూ 24,700 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతూ 24,250 అబోవ్ 24,250 వరకు వచ్చి మళ్ళీ కొంత కన్సాలిడేషన్ ని మార్కెట్ లో ఫామ్ చేస్తుందని. నిజంగా మార్కెట్ వీక్ గానే ఉంది, నో డౌట్ మార్కెట్ ఇంకా పడుతుంది అనుకోవాలంటే మాత్రం 24,700 మార్కెట్ బిలో వెళ్ళి క్లోజ్ అవ్వాలి. అండ్ ఈవెన్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలన్నా ఈ లెవెల్ అబోవ్ వెళ్ళే క్లోజ్ అవ్వాలి, ఎల్స్ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. పర్సనల్ గా ఈ పాయింట్ లో నన్ను అడిగితే మార్కెట్ నెక్స్ట్ ఏంటి, నేను ఎలా చూస్తున్నాను మార్కెట్ నన్ను అడిగితే నెగిటివ్స్ చూడడానికి, అంటే మ్యాక్రో పరంగా నెగిటివ్స్ చూడడానికి ఫండమెంటల్ గా ప్రాఫిట్ బుకింగ్ అనే రీజన్ FIS సైడ్ నుంచి తప్పించి ఇండియాలోంచి ఫండ్స్ బయటికి వెళ్ళిపోవాలన్న దానికి నాకు ఇంకొక స్ట్రక్చరల్ రీజన్ కనిపించట్లేదు. రీటైలర్స్ ఒక సపోర్ట్ అలానే ఉంది, DIS రిలేటెడ్ గా వాళ్ళు క్యాష్ ఎలాగో పక్కన ఉంచారు అండ్ కొంచెం స్లోగా రీసెంట్ టైమ్స్ లో యాడ్ చేస్తుంటారు. అండ్ రీటైలర్ సపోర్ట్ కూడా కమింగ్ టైమ్స్ లో కంటిన్యూ అవుతుంది. నాకు అజంప్షన్ తో మనం ఉంటే లిక్విడిటీ ఇండియన్ మార్కెట్స్ పరంగా స్ట్రాంగ్ గానే ఉంటుంది. బట్ గతంలో నేను చెప్పాను కదా, హ్యుండై రిలేటెడ్ గా IPO వస్తున్నప్పుడే 27,000 crore IPO, ఆబ్వియస్లీ సెకండరీ మార్కెట్ సఫర్ అవుతుంది, స్టాక్ మార్కెట్ సఫర్ అవుతుంది, ప్రైమరీ మార్కెట్ కి మనీ వెళ్ళాలి కాబట్టి, IPOకి వెళ్ళాలి కాబట్టి మేబీ ఆ రీజన్స్ తో కూడా అయ్యుండొచ్చు. IPOని ఫండ్ చేయడానికి కూడా FIS రిలేటెడ్ గా కొంత ఎగ్జిట్ ఉండొచ్చు. సో ఈ IPO అన్సర్టనిటీ, బిగ్ IPO అయిపోయిన తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ నెంబర్స్ FIS రిలేటెడ్ గా వస్తున్న నెంబర్స్ కొంత స్టెబిలిటీని ఇస్తాయేమో. సో FIS ఒక ఎగ్జిట్, ఈ హ్యుండై IPO, ఈ రెండే మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ అన్సర్టనిటీ. రెస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ October 16th ఈవినింగ్ ఈ టైం వరకు కూడా నాకు ప్రైమరీగా మార్కెట్ లో నెగిటివ్ గా చూడడానికి అయితే బ్రాడ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, టెలికాం ఇండస్ట్రీలో ఇంకొక రెవల్యూషన్ వచ్చేలా కనిపిస్తుంది. 2016 ఎండింగ్ లో జియో వాళ్ళు ఎలా అయితే వచ్చి ఫ్రీ డేటా, ఫ్రీ వాయిస్, ఫ్రీ కాల్స్ అని ఎలా అయితే రెవల్యూషన్ ని క్రియేట్ చేశారో, అలా చేసి ఎలా అయితే టాప్ నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్లారో, మన ఇండియాలో ఉంటున్న లీగల్ గా ఉంటున్న ఒక ఆప్షన్ ద్వారా స్టార్ లింక్, ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే బిజినెస్ ని ఇండియాలోకి తీసుకురావడానికి ఎలాన్ మస్క్ గారు ప్రయత్నిస్తున్నారండో వెంటనే మనకి ఫస్ట్ ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన జియో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇండియాలో శాటిలైట్ స్పెక్ట్రమ్ ని ఆక్షన్ వేయాలి, ఇండియన్ ప్లేయర్స్ తో పాటు ఆక్షన్ వేయాలి, కానీ అలొకేట్ చేయకూడదు, అడ్మినిస్ట్రేటివ్ అలొకేట్ చేయకూడదు అని స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ జియో అధినేతే కాదు, ఎయిర్టెల్ అధినేత కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ని యూజ్ చేసుకుని బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా గ్లోబల్ ప్లేయర్స్ లైక్ వాళ్ళు ఎలాన్ మస్క్ గారిని అన్నారు, మీరు ఎవరైనా ఉన్నా వచ్చి ఇక్కడికి వచ్చి టెలికాం లైసెన్స్ తీసుకోండి, ఆక్షన్స్ లో పాల్గొనండి, స్పెక్ట్రమ్ కొనుక్కోండి, బిజినెస్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ కుదరదు అనేలా ఎయిర్టెల్
అధినేత కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ టెలికాం వాళ్ళ స్పెక్ట్రమ్ ఏంటి, శాటిలైట్ స్పెక్ట్రమ్ ఏంటి ఫ్రెండ్స్? ఇలా మనకి ఎర్త్ పైన మీకు ఇలాంటి టవర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, బయట మొబైల్ టవర్స్ అని ఇళ్ల పైన కూడా పెడుతూ ఉంటారు కదా. ఇవి పెడుతూ మీకు సర్వీసెస్ లైక్ వాయిస్ కాల్స్ కానీ డేటా సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసేవి మన టెలికాం కంపెనీస్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, జియో ఇవన్నీ. వెరాస్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా, సాట్కామ్ ద్వారా ఏ కంట్రీలో ఉంటున్న ప్రజలకైనా డేటాని ప్రొవైడ్ చేయగలిగేది ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ లైక్ స్టార్ లింక్. వాళ్ళ సెటప్ ఇలా ఉంటుంది. ఒక దగ్గర ఈ స్టార్ లింక్ డిష్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తారు, ఇదిగోండి ఇలా బయట కానీ అదేదైనా ఇళ్లపై కానీ ఇలా ఫస్ట్ ఒకటి ఫిక్స్ చేస్తారు. దానికి స్టార్ లింక్ వాళ్ళకి సంబంధించిన కొన్నిటిని కనెక్ట్ చేస్తూ రోటర్ కి కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ అనేది వస్తుంది. లేదంటే దాన్ని యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఉంటున్న రూటర్స్ కి త్రూ కంప్యూటర్ ఆర్ మొబైల్స్ కి కనెక్ట్ చేసి మనం డేటాని యూజ్ చేయొచ్చు. ఇలా స్టార్ లింక్ ఒకవేళ ఇండియాలోకి వచ్చి చాలా తక్కువ రేట్లకే కానీ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తే ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న జియో వాళ్ళకి, ఎయిర్టెల్ వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆప్షన్ లో పాల్గొనాలి. కానీ ప్రీ డిఫైన్డ్ ప్రైజెస్ కి వాళ్ళకి స్పెక్ట్రాన్ని ఇవ్వద్దు అనేలా జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు చెప్తే జ్యోతిర్ ఆదిత్య సిండియా తను క్లియర్ గా ఎలాన్ మస్క్ గారు ఏదైతే అంటున్నారు, ఈ అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఏదైతే అంటున్నారో గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం మేము అలానే వెళ్తాం. కానీ ముఖేష్ అంబానీ గారు అండ్ ఎయిర్టెల్ చైర్మన్ అయిన సునీల్ మిట్టల్ గారు చెప్తున్నట్టు ఆప్షన్ కి మేము వెళ్ళమనేలా క్లియర్ గా రీసెంట్ గా జరిగిన సమ్మిట్ లో అయితే క్లారిఫై చేశారు. ఇది ఎంతలా గ్లోబల్ గా ట్రెండ్ అవుతుందంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. స్టార్ లింక్ వస్తున్న దాన్ని చూసి ముఖేష్ అంబానీ గారు భయపడుతున్నారనేలా ఇండియాకి సంబంధించిన కొన్ని మీమ్ పేజెస్ కూడా ముఖేష్ అంబానీ గారి సైడ్ నుంచి స్టార్ లింక్ కి అగైనెస్ట్ గా కామెంట్స్ వస్తుండడం, ఈ మీమ్స్ కొంత ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటే ఈ మీమ్స్ కి ఎలాన్ మస్క్ గారు కూడా రియాక్ట్ అవుతూ ఇండియాలో ఉంటున్న పీపుల్ కి స్టార్ లింక్ సర్వీసెస్ రిలేటెడ్ గా కాల్ చేసి మాట్లాడతాను వాళ్ళతో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళతో అనేలా కామిక్ వేలో తను రెస్పాండ్ అవడం అయితే జరిగింది. అల్టిమేట్ గా నాకు ఒకటైతే అర్థమవుతుంది, ఇప్పటి వరకు టెలికాం ఫీల్డ్, టెలికాం ప్లేయర్స్ రిలేటెడ్ గా మీరు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వీటి రిలేటెడ్ గానే మోస్ట్లీ మనం డేటా పరంగా ఎక్కువ వినేవాళ్ళం. అండ్ బ్రాడ్బ్యాండ్స్ కూడా వీటిలో వాడేవాళ్ళు. లేదంటే లోకల్ గా ఉంటున్న ప్లేయర్స్ కొంతమంది బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వినేవాళ్ళు. కానీ ఒకవేళ స్టార్ లింక్ వచ్చి కానీ హిట్ అయిందంటే మాత్రం వీటికి సంబంధించిన బ్రాడ్బ్యాండ్ బిజినెస్ కి కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన డేటా ప్యాక్స్ కూడా ఒకవేళ వాళ్ళు చాలా చీప్ గా ఇచ్చేసారు అనుకోండి ఇంటర్నెట్, దాని వాళ్ళకి సంబంధించిన డేటా ప్యాక్స్ కూడా బిజినెస్ కోల్పోయే ఒక అవకాశం కూడా ఉంది. ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి, కొన్ని ఏరియాస్ లో అసలు నెట్వర్క్స్ ఏ ఉండవు, చాలా రూరల్ ఏరియాస్ లో. అలాంటి దగ్గర స్టార్ లింక్ ఒక సేవలు చాలా ఉపయోగపడతాయి. బికాస్ అది శాటిలైట్ ద్వారా వస్తున్న బ్రాడ్బ్యాండ్ కాబట్టి ఇండియా మొత్తం కనెక్టివిటీ త్రూ స్టార్ లింక్ అయితే పాసిబుల్ అవుతుంది. బట్ అలానే టెలికాం ప్లేయర్స్ కూడా డేటా పరంగా అది థ్రెట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎయిర్టెల్ కి సంబంధించి కానీ జియోకి సంబంధించి కానీ రెస్పాన్స్ అయితే వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ సేమ్ టెలికాం మినిస్టర్ గారు చెప్తున్నదైతే ఇంకా టారిఫ్ హైక్లు అయితే చేయాలి మన ఇండియాలో. ఇప్పటికే చాలా లోయెస్ట్ చార్జెస్ ని మనం చార్జ్ చేస్తున్నాం. గ్లోబల్ గా ఎక్కడ కూడా టెలికాం ప్లేయర్స్ ఇంత తక్కువ చార్జెస్ చేయట్లేదు. 4.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. దాని మీద వాళ్ళ రిటర్న్స్ రాకపోతే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడం కష్టం, వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అవ్వడం కష్టం. కాబట్టి టారిఫ్ హైక్లు జరగాల్సిందే, ఇండస్ట్రీ గ్రో అవ్వాల్సిందే. ప్రజలు దీనికి రెడీగానే ఉండాలి. టారిఫ్ హైక్లు పెంచుతున్నా వినియోగదారులు దాన్ని అర్థం చేసుకుని ఇండస్ట్రీ గ్రోత్ ని సపోర్ట్ చేయాలనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఫైనలీ మీ ఒపీనియన్ ఏంటి? స్టార్ లింక్ ఇండియాకి వచ్చి తక్కువ ప్రైజెస్ కే బ్రాడ్బ్యాండ్ శాటిలైట్ పరంగా ప్రొవైడ్ చేస్తే ఇప్పటి వరకు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉంటున్న కాంపిటీషన్ లోకల్ ప్లేయర్స్ తో పోయి గ్లోబల్ ప్లేయర్స్ తో కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఇది ఓన్లీ బ్రాడ్బ్యాండ్ రిలేటెడ్ గా. దాని కారణంగా టెలికాం ప్లేయర్స్ ఇక్కడ నష్టపోతారు. కాబట్టి ఆప్షన్ ద్వారానే చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఉండకూడదని అంబానీ గారు కానీ సునీల్ మిట్టల్ గారు కానీ చెప్తున్నది మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదంటే గ్లోబల్ గా ఏ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ జరుగుతూ స్టార్ లింక్ వాళ్ళకి ఎలా అయితే ఇతర కంట్రీస్ లో కూడా ఆహ్వానం ఉందో అలానే ఇండియాలో కూడా ఉండాలి. ఇండియాలో కూడా స్టార్ లింక్ వచ్చి ప్రొవైడ్ చేయగలిగితే, తక్కువ ప్రైస్ కి ప్రొవైడ్ చేయగలిగితే కాంపిటేటివ్ గా ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కు నష్టం జరుగుతున్న ప్రజల ఆస్పెక్ట్ లో మీరు దాన్ని పాజిటివ్ గా చూస్తారా? మీ ఒపీనియన్ ని క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి టువర్డ్స్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ సైడ్ నుంచి ఏషియాస్ లో ఉంటున్న వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ గారి మధ్యలో జరుగుతున్న ఇష్యూ రిలేటెడ్ గా అర్థమవుతుంది. మీకు ఈ టాపిక్ రిలేటెడ్ ఏ మాత్రం అవగాహన ఉంటున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళు మార్కీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 8,010 crores దగ్గరగా రైజ్ చేస్తున్నట్టు. అంటే ఇది స్ట్రైడ్స్ ఫార్మా డైరెక్ట్ గా కాదు, స్ట్రైడ్స్ ఫార్మాకి సంబంధించిన CDMO ఆర్మ్ అనమాట. వన్ సోర్స్ అనే కంపెనీ అట్ ద వాల్యుయేషన్ ఆఫ్ $1.65 billion, $95 million రైజ్ చేస్తున్నట్టు, నియర్లీ 8,010 crores రైజ్ చేస్తున్నట్టు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ వెళ్తున్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గతంలో దీని వాల్యుయేషన్ చాలా తక్కువ ఉండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు 82% ప్రీమియం, గతంలో ఉంటున్న వాల్యుయేషన్ కంటే 82% ప్రీమియం లో ఈ ఫండ్ రైజ్ జరిగింది. కాబట్టి స్ట్రైడ్ షేర్ హోల్డర్స్ ఏదైతే స్టాక్ ట్రేడ్ అవుతుంటుందో దాంట్లో 663 రూపీస్ కేవలం ఈ వన్ సోర్స్ అనే కంపెనీనే
వాల్యూ చేస్తుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ ఫండ్ రైజ్ స్టాక్ రిలేటెడ్ గా బజ్ అయితే నెలకొంది. ఇంటర్నల్ గా ఉంటున్న కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఆల్మోస్ట్ 80% ప్రీమియం తో కనిపించేసరికి అండ్ వాళ్ళు సెప్టెంబర్ 2023 లో కూడా అనౌన్స్ చేసింది ఈ వన్ సోర్స్ అనే కంపెనీని బయటికి తీయాలని. బయటికి తీసి ఎవరెవరైతే స్ట్రైడ్స్ లో షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఫర్ ఎవ్రీ 2 షేర్స్ ఒక్క షేర్ ఈ వన్ సోర్స్ రిలేటెడ్ గా ప్రొవైడ్ చేస్తారని. ఈ వన్ సోర్స్ అనేది ఏంటి, ఇన్నిసార్లు మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఫస్ట్ స్పెషాలిటీ ఫార్మా ప్యూర్ ప్లే CDMO ప్లేయర్. అలాంటి ఈ ప్లేయర్ మంచి వాల్యుయేషన్ గతంలో ఉంటున్న దానికంటే 80% ఎక్కువ వాల్యుయేషన్ లో ఫండ్ రైజ్ అంటాం. ఓవరాల్ ఇది ఇంక్లూడ్ అయిన పేరెంట్ కంపెనీ స్టాక్ లో ఇవాళ బజ్ కనిపించింది. నెక్స్ట్ ఉగ్రో క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ ద ఫైనాన్స్ స్పేస్ వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో చేస్తున్నారు. ఐ థింక్ ఇది ఒక థర్డ్ ఇంపాక్ట్ డీల్ ఇన్ 2024. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ కి లోన్స్ ఇస్తారు. అందులో స్పెషల్ గా ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాటికి లోన్స్ ఇస్తూ ఉంటారు. ఏ కంపెనీస్ అయితే 2xi ఆర్ స్ట్రాంగ్ గా గ్రో అయ్యే పాసిబిలిటీ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. 70% ఆఫ్ దర్ ఫండ్స్ వాటికే వెళ్తుంటాయి. ఇప్పుడు ఈ ఉగ్రో క్యాపిటల్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన DFC తో, యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ DFC డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ అయి $40 మిలియన్ నియర్లీ 330 crores విలువ చేసే ఫండింగ్ కి వీళ్ళు సైన్ చేయడం జరిగింది. ఇండియాలో MSME ఫైనాన్సింగ్ ని బూస్ట్ చేయడానికి, స్మాల్ బిజినెస్ అండ్ డీపింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని ఇంకా లోతుల్లోకి తీసుకువెళ్ళడానికి వీళ్ళ పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకున్నట్లు, ఇది వీళ్ళ ఫర్దర్ బిజినెస్ కి యూజ్ అవుతుందనేలా ఉగ్రో క్యాపిటల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇదేదో టెంపరీగా ఇవాళ ఉంటున్న ఇంపాక్ట్ అనే కాదు, రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ అండ్ ద వే వాళ్ళ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం ఈ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేయర్ గా రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో గత 24 hours గా ఈ ఒక IAS ఆఫీసర్ రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. డైలీ 2 నుంచి 3 crores ఆఫ్ కరప్షన్ అంట. నేను మంత్లీ అనుకున్నాను ఫస్ట్, జనరల్ గా ఒకసారి చూసేసరికి 2 నుంచి 3 crore మంత్లీ ఓకే అనుకొని వదిలేశాను. మళ్ళీ ఇంకొకసారి ఇదే పోస్ట్ కనిపించినప్పుడు డైలీ అని చూసి ఒక IAS ఆఫీసరే ఈ రకంగా లంచాలు తీసుకుంటూ ఉంటే రోజుకి 2 నుంచి 3 కోట్లు తన పైన ఉండే వాళ్ళ తన పైన ఉంటున్న పెద్ద పెద్ద బడాబాబులంతా వాళ్ళు చేయాలనుకుంటే ఎంత డీప్ లెవెల్ ఆఫ్ కరప్షన్ ని ఇండియాలో చేయగలుగుతారనే ఒక భయం అయితే క్రియేట్ అయింది. చెప్తున్నాను కదా, చాలా వరకు బయట ఇళ్ల స్థలాలు పెరిగిపోవడం, ఆ స్థలాల రేట్లు పెరిగిపోవడానికి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ధరలు అలా ఉండిపోవడానికి ప్రధానమైన కారణం ఈ బ్లాక్ మనీ. అండ్ అందులో ప్రధానమైన రోల్ ప్లే చేసేది, బ్లాక్ మనీలో ప్రధానమైన రోల్ ప్లే చేసేది ఈ లంచాలే. ఇంకొకటి ట్యాక్స్ లెగ్గొట్టడం. ఈ రెండే ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంటాయి బ్లాక్ మనీలో. యూజువల్ గా IAS ఆఫీసర్ UPSC ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఈ కరప్షన్ రిలేటెడ్ గా, ఇండియా డెవలప్మెంట్ రిలేటెడ్ గా అండ్ బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు అండ్ ఇండియాలో ఎలా స్ట్రెంగ్తన్ చేస్తారు, రూరల్ ఎలా డెవలప్మెంట్ చేస్తారు, వీటి రిలేటెడ్ గా ఆన్సర్స్ చాలా మంచిగా రాస్తున్నారు. కానీ ఆఫ్టర్ IAS మాత్రం ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్ కి దిగుతున్నారంటే ఆ కొంతమంది ఆఫీసర్స్ వల్ల ఎన్నో లక్షల మంది ప్రజలకి నష్టం అయితే ఉంటుంది. ఇంకా ఈ కరప్షన్ రిలేటెడ్ గా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వీటికి ఎండ్ చెప్పాలి, లేదంటే ఇంకా మన ఇండియా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతుంది. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. రికార్డ్ బ్రేకింగ్ క్వార్టర్ డేటాని కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. నియర్లీ 0.49 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ ని వీళ్ళు ఈసారి హ్యాండిల్ చేశారని ద కంబైన్ టనేజ్ ఫర్ CNT కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా అండ్ ఈవెన్ ప్రాసెసింగ్ రిలేటెడ్ గా 1.19 మిలియన్ టన్స్ వీళ్ళు ఈ క్వార్టర్ లో చేశారని, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 4% దగ్గరగా ఇంక్రీజ్ ఉందని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఆర్గానిక్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్ 7% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయ్యాయని అండ్ కంపెనీ సక్సెస్ఫుల్ గా 30,500 tons ఆఫ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అండ్ 4,000 tons ఆఫ్ కాంపోస్ట్ Q2 FY25 లో సెల్ చేసిందని అండ్ H1 FY25 ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తే సేల్స్ 14% పెరిగాయని అండ్ రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ రిలేటెడ్ గా ఇంప్రూవ్మెంట్ ఓవర్ 100% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఉందనేలా అండ్ కంపెనీకి సంబంధించిన హోలీ ఓన్డ్ సబ్సిడరీ AG ఎన్విరో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 9-year కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డీల్ నావీ ముంబై వాళ్ళ దగ్గర నుంచి 908 crores రిలేటెడ్ గా లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి బిజినెస్ రిలేటెడ్ గా అండ్ వాళ్ళ సబ్సిడరీ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. నెక్స్ట్ ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో FIS రీసెంట్ టైమ్స్ లో ఏ కంపెనీస్ లో వాటాన్ని పెంచుకుంటున్నారన్న డేటాని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే పబ్లిష్ చేస్తున్నారు. టెక్నో ఎలక్ట్రిక్, హొనాసా కన్స్యూమర్, హెరిటేజ్ ఫుడ్స్, జీనస్ పవర్, సన్సెరా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఇండియా, కళ్యాణ్ జ్యువెలర్స్, అరవింద్ ఫ్యాషన్స్ అండ్ మ్యారథాన్ నెక్స్ట్ జెన్ రియాలిటీ వీటిల్లో రీసెంట్ క్వార్టర్స్ తో పోలిస్తే ఈ సెప్టెంబర్ క్వార్టర్ లో వాళ్ళ వాటాన్ని పెంచుకుంటున్నట్లు అండ్ ఆ స్టాక్స్ ఎంతెంత % రిటర్న్స్ ని డెలివర్ చేశాయి సిన్స్ ఫ్రమ్ October 1st అన్న డేటా అండ్ రీసెంట్ క్వార్టర్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేశాయన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. యూజువల్ గా రీసెంట్ టైమ్స్ లో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న వాటాన్ని చాలా వరకు స్టాక్స్ లో ఎగ్జిట్ అవుతున్నారు. కొన్ని స్టాక్స్ లోనే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎగ్జిట్ మనకు పెద్దగా కనిపించలేదు అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్
అన్నప్పుడు అవి చాలా చాలా చిన్న పోర్షనే ఉంటుంది వాళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో. సో ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వీటిని ఎక్కువగా ఫోకస్ చేయాలంటే ఫ్రెండ్స్ ఒకరి ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుందన్న కంపెనీలో మనకు అనిపిస్తుంటే అది ప్రమోటర్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఐఎస్ కానివ్వండి, ఈవెన్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీరు పేర్లు వింటుంటారు కదా, ఫేమస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశారని, అలా అనిపించినప్పుడు వాటిని ట్రాక్ చేయడం తప్పేం కాదు. వాటిని చూడడం, వాటిలో ఎందుకు ఏం జరుగుతుంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని అనాలిసిస్ చేయడం, ఆలోచించడం తప్పేం కాదు. బట్ ఫైనల్ కన్విక్షన్ మన సైడ్ నుంచే రావాలి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దానికి లాజిక్ మనకు అర్థమైందా, ఆర్ ఏదైనా ఒక కార్పొరేట్ చేంజ్ లో భాగంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరుగుండొచ్చా అన్న లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేయకుండా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారని మనం చేస్తే వాళ్ళ లాజిక్ డిఫరెంట్ అయ్యుండొచ్చు, మన లాజిక్ డిఫరెంట్ అయ్యుండొచ్చు, అన్నెసరీగా ట్రాప్ అయిపోతాం. సో ఎవరి ఇంట్రెస్ట్ అయినా కంపెనీలో పెరుగుతుందంటే ట్రాక్ చేయండి, బట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మాత్రం ఓన్ డెసిషన్ రావాలి. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ తన దగ్గర ఉంటున్న వాటాలో నుంచి 5% వాటాని ఆఫర్ ఫర్ సేల్ లో భాగంగా 1540 రూపీస్ పర్ షేర్ లో అంటే నియర్లీ 7.8% డిస్కౌంట్, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే నియర్లీ 7.8% డిస్కౌంట్ లో ఈ ఓఎఫ్ఎస్ ఉంటుండడం స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ యాజ్ ఆఫ్ September 30, 2024 గవర్నమెంట్ దగ్గర 72.86 దగ్గరగా వాటా ఉంది. అండ్ ఈ ఓఎఫ్ఎస్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న ఫ్లోర్ ప్రైస్ 1540 పెట్టి మినిమం గా పెట్టి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే రీటైలర్స్ కి ఆర్ ఎంప్లాయీస్ కి October 17th ఓపెనింగ్ డేట్ అనమాట. ఇవాళ నాన్ రీటైలర్స్ కి ఓఎఫ్ఎస్ కంప్లీట్ అయింది. దీని ద్వారా గవర్నమెంట్ 2000 crore దగ్గరగా రైజ్ చేయాలని అయితే ప్రయత్నిస్తూ ఉంది. స్టాక్ నియర్లీ ఫ్రమ్ రీసెంట్ హైస్ నియర్లీ 3000 మార్క్ దగ్గర నుంచి ఫ్రమ్ జూలై 2024 వన్ డైరెక్షనల్ గా నియర్ టు 45-47% దగ్గరగా ఫాల్ అయింది. బట్ స్టిల్ లాస్ట్ 1 year ర్యాలీలో ఇంత ఫాల్ అయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా 200% అప్ సైడ్ కొచ్చిన్ షిప్ యార్డ్ కనిపిస్తుంది. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 4630 crores విలువ చేసే 2 ప్రాజెక్ట్స్ ఎంఎస్ఆర్డిసి వాళ్ళ దగ్గర నుంచి లభించాయి. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నమాట. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ నేమ్ రిపీటెడ్ గా వింటూ ఉంటారు బికాస్ వీళ్ళు రిపీటెడ్ గా ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళు రిలేటెడ్ గా అప్డేట్ చెప్తాను, దాని తర్వాత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది అది కూడా షేర్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. వీళ్ళకి 80 crores విలువ చేసే ఆర్డర్ మహదా వాళ్ళ దగ్గర నుంచి, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది డేటా సెంటర్స్ అండ్ డిజాస్టర్ రికవరీ రిలేటెడ్ గా మహదా వాళ్ళ రిలేటెడ్ గా సెటప్, మైగ్రేట్ అండ్ మేనేజ్ డేటా సెంటర్ బిజినెస్ ని వీళ్ళు ఇవ్వనున్నారని. ఇది January 15, 2025 లోపు కంప్లీట్ అవుతుందని. ఇది రైల్టెల్ వల్ల ఫర్దర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ని స్ట్రెంథెన్ చేస్తుందని ఇలా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డేటా అన్నాను కదా, లాస్ట్ మంత్ వీళ్ళకి నవరత్న స్టేటస్ అనేది లభించింది. అక్కడి నుంచి సుమారుగా వీళ్ళు 6 ఆర్డర్స్ దగ్గరగా వీళ్ళు పొందారు. October 2 మీరు గమనిస్తే నియర్లీ 68 crores విలువ చేసిన ఆర్డర్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. అండ్ September 28 అనుకుంటాను ఆదాని వాళ్ళ దగ్గర నుంచి నియర్లీ 134 crore ఆర్డర్. అండ్ September 26 మహారాష్ట్ర దగ్గర నుంచి అగైన్ 155 crores విలువ చేసే ఆర్డర్. ఇలా కొంచెం పెద్ద పెద్ద ఆర్డర్స్ రీసెంట్ 1 month లో నవరత్న స్టేటస్ వచ్చినప్పటి దగ్గర నుంచి వీళ్ళకి లభిస్తూ ఉన్నాయి. డ్యూ టు నవరత్న స్టేటస్ వీళ్ళకి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ కానివ్వండి అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఓవర్ ద బిజినెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అవుతుంది కాబట్టి మేబీ వీళ్ళకి ఇన్ని ఆర్డర్స్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month వీళ్ళకి లభిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ బ్యాంక్ మేనేజరే ఏకంగా మీకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తాను, మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని. ఫేక్ అకౌంట్స్ ద్వారా, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా 97 కోట్ల దగ్గరగా ట్రాన్సాక్షన్స్, ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ని 6 బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేసినట్లు, ఇదంతా బెంగళూరుకి సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ లో జరిగినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూజువల్ గా బ్యాంక్ కు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారో అది ప్రజలు ఈజీగానే నమ్ముతారు, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకున్న నాలెడ్జ్ నార్మల్ గా వాళ్ళకు ఉండదు కాబట్టి. సో ఇలానే కిషోర్ అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్, యాక్సిస్ బ్యాంక్ నగరబావి బ్రాంచ్ రిలేటెడ్ గా, వెస్ట్ బెంగళూరు రిలేటెడ్ గా తను మేనేజర్ గా ఉన్నారు. అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గా మనోహర్, కార్తిక్ అండ్ రాకేష్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి తమ దగ్గరకు వస్తున్న క్లయింట్స్ రిలేటెడ్ గా మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇలా గ్రోత్ ఉంటుందని కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ ని కూడా పెట్టి 10 times దగ్గరగా రిటర్న్స్ ని ట్రేడింగ్ టిప్స్ ద్వారా, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వస్తాయని ఇలా నమ్మబలికి ఒకరు డబ్బులు పెట్టడం, దాంట్లో మంచి లాభం రావడం, అది ఇంకా నమ్మి తను 1.5 crore పెట్టడం, దాని ద్వారా తను మోసపోయడం తను అర్థం చేసుకొని సైబర్ క్రైమ్ పోలీస్ ని ఆశ్రయిస్తే తెలిసింది ఇదంతా ఒక ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ జరిగిందని. వాళ్ళని అరెస్ట్ చేసి అసలు జరిగింది ఏంటో వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు. సో బ్యాంక్ వాళ్ళనే కాదు, ఈవెన్ మేమైనా, అంటే నేనైనా పర్సనల్ గా యూట్యూబ్ లో ఉంటున్న ఎవరైనా మిమ్మల్ని 1 rupee అడిగి నేను మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్తున్నారంటే మాత్రం తన పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ కాదు. ఎందుకంటే ఒక్కటే గుర్తుంచుకోండి, బ్యాంక్ వడ్డీ కంటే ఒక 20% 30% ఎవరైనా ఎక్కువ వితౌట్ రిస్క్ ఇస్తానని అంటున్నారంటే అది ఏమాత్రం నమ్మదగింది అయితే కాదు. మోస్ట్లీ అది మోసం చేయడానికి ఉంటుంది. కాబట్టి అలా అయితే వాళ్ళే గ్రో చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అయిపోతారు వితౌట్ రిస్క్ కానీ చేయగలుగుతుంటే. అలా అవ్వదు. మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మంచి రిటర్నే, బట్ విత్ రిస్క్ కదా, రిస్క్ కూడా చూసుకునే కదా వెళ్తుంటాం. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి వాళ్ళ మాటలు, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో కనిపించి ఎవరి మాటలు డబ్బులు అడుగుతుంటే మాత్రం
మాత్రం వాళ్ళని బ్లైండ్ గా నమ్మకండి, లేదంటే మోసపోతారు. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు బిఎస్సి రిలేటెడ్ గా అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ డౌన్ గ్రేడ్ చేస్తూ టార్గెట్ 3500 అని చెప్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటో మళ్ళీ చెప్తాను, ఇంకా దీని రిలేటెడ్ గా ప్రైస్ రిలేటెడ్ గా ఉన్నది. బట్ వీళ్ళు చెప్తున్నది లాస్ట్ ఫ్యూ డేస్ లోనే స్టాక్ నియర్లీ 100% దగ్గరగా పెరిగిపోయిందని సెబీ వాళ్ళు న్యూ ఎఫ్ఎన్ఓ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా అప్డేట్ చేయడం, మార్కెట్ షేర్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయని, స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయిందని, FY26 లో ఆల్మోస్ట్ 40 టైమ్స్ వాల్యుయేషన్ లో PE లో ట్రేడ్ అవుతుందని, మార్కెట్ షేర్ ఇంప్రూవ్ అవుతున్న వాల్యుయేషన్ టూ మచ్ స్ట్రెచ్ అయ్యాయని, కాబట్టి నియర్ రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా లేదు బిఎస్సి రిలేటెడ్ గానే స్టేట్మెంట్స్ జెఫ్రీస్ దగ్గర నుంచి వస్తుండడం, స్టాక్ టార్గెట్ కూడా 3500 అంటుండడం, ఆల్మోస్ట్ ఎస్టర్డే ప్రైస్ కి సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లో అలా ఉండేసరికి వీళ్ళ టార్గెట్ ప్రైస్ స్టాక్ కి వాళ్ళ ఫాలో అయింది. బట్ గమనించాల్సింది ఆగస్ట్ లోనే వీళ్ళు ఇంకొక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు, అది నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అక్కడ వీళ్ళు చెప్పిన టార్గెట్ 2850, అక్కడ 24 టైమ్స్ లో వీళ్ళు వాల్యుయేషన్ ని కట్టారు. అప్పుడు కూడా స్టాక్ టార్గెట్ 3000 నుంచి 2850 చేస్తున్నారని చెప్పారు. సో గతంలో 3000 టార్గెట్ 2850 కి వెళ్ళింది, ఇప్పుడు 2850 నుంచి 3500 కి వచ్చింది. సో అల్టిమేట్ గా చెప్పాలనుకుంటున్నది, ఎస్ స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంది, నో డౌట్. బట్ ఈ టార్గెట్స్ విషయంలో అయితే మనం అంత సీరియస్ తీసుకోకూడదు. అది వెళ్తే 3000 కైనా వెళ్ళొచ్చు, 5000 కైనా వెళ్ళొచ్చు, బట్ ఇది మనం సీరియస్ గా తీసుకోకూడదు. ఎందుకంటే రీసెంట్ గా 3 నుంచి 2850 కి వెళ్ళింది, ఇప్పుడు 3500 కి వెళ్ళింది. వాళ్ళు చెప్తున్న లాజిక్స్ అర్థం చేసుకోండి, ఎక్స్పెన్సివ్ గానే ఉంది. బట్ ఓన్లీ మనకి 2 ఎక్స్చేంజెస్ కదా ఉన్నాయి, NSE BSE, అండ్ ఇంకొకరు వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయగలరా? లేదు. స్లో ఆన్ స్టడీ గానే ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవ్వాల్సిందే, ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కమింగ్ టైమ్స్ లో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఎస్ నియర్ టైం అయితే రిస్క్ టు రివార్డ్ అన్ఫేవరబుల్ గానే ఉంది వీళ్ళు చెప్తున్నట్టే. బట్ టార్గెట్ ప్రైస్ అయితే సీరియస్ తీసుకోవద్దు, ఎందుకంటే గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ లో వీళ్ళ టార్గెట్ ప్రైజెస్ సడన్ గా తగ్గించడం, దాని తర్వాత సడన్ గా పెంచడం చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో చాలా మంది మన వాళ్ళు ఈ PSU స్టాక్స్ కొన్నిట్లో మేము హైయర్ ప్రైస్ లో ఇన్వాల్వ్ అయిపోయాం, ఇవేమో బాగా పడుతున్నాయి, ఇప్పుడు వాటిని ఏం చేయాలి, అలా పోర్ట్ఫోలియోలో వదిలేయాలా లేకపోతే అమ్మేయాలా అనే దాని రిలేటెడ్ గా మన వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అది డిపెండింగ్ అపాన్ మీరు ఏ స్పేస్ లో ఉంటున్న స్టాక్స్ ని అండ్ ఏ ప్రైస్ లో హోల్డ్ చేశారు అండ్ మీ టైం పీరియడ్ ఎంత హోల్డ్ చేయడానికి ఇంకా ఫర్దర్ గా దాని మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్ గా నా సజెషన్ అయితే ఒక్కసారి మీరు లాస్ట్ ఇయర్ మీరు ఏదైనా పాయింట్ లో కొనుంటారు కదా, ఆ పాయింట్ లో బిజినెస్ ఎలా ఉంది, స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది, స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉంది, అండ్ ఆ టైంలో ఉంటున్న వాల్యుయేషన్స్ ఇప్పుడు ఉంటున్న వాల్యుయేషన్స్ ఒక్కసారి స్టాక్ ప్రైస్ పరంగా అయినా సరే ఒక్కసారి కంపేర్ చేసి చూడడానికి ప్రయత్నించండి. దాంతో పాటు రీసెంట్ టైమ్స్ లో బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అండ్ ఆఫ్టర్ బిజినెస్ మేనేజ్మెంట్ కామెంటరీ బాగుందా లేదా, ఇది కూడా ఒక్కసారి మీరు ట్రాక్ చేయండి. కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కామెంటరీ ఇస్తూ మేము స్ట్రాంగ్ గా గ్రో అవుతాం, ఇప్పుడు ఉన్న దానికంటే మేము బెటర్ గా గ్రో అవుతాం, ఇలా స్ట్రాంగ్ కామెంటరీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మార్కెట్ ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ వాల్యూ చేయాలనుకుంటున్నప్పుడు ఈ స్టాక్ ని ముందుగా మిగతా వాటికంటే ముందుగా టాప్ లిస్ట్ లో వాటిని పెట్టచ్చు. లేదు కొన్ని ఉంటాయి జస్ట్ యూఫోరియాతో ఆ స్పేస్ ర్యాలీ అయిపోతున్నప్పుడు, లైక్ రైల్వే స్టాక్స్ ర్యాలీ అయిపోతున్నాయనో, లేకపోతే డిఫెన్స్ స్టాక్స్ ర్యాలీ అయిపోతున్నాయనో, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ర్యాలీ అయిపోతున్నాయనో, ర్యాలీ అయిపోయిన కంపెనీ అయి తర్వాత టైంలో రిజల్ట్స్ లో అంత ఇంప్రూవ్మెంట్ లేక, ఇయర్ ఆన్ ఇయర్ లో కనీసం 15-20% గ్రోత్ కూడా లేక, మార్జిన్స్ లో కూడా ఎక్స్పాన్షన్ లేక, మార్జిన్స్ డిటోరియేట్ అవుతూ, ప్రాఫిట్స్ డౌన్ అవుతూ, EPS కూడా ఎక్స్పాండ్ అవ్వకుండా, మేనేజ్మెంట్ కామెంటరీ వీక్ గా ఉంటూ స్ట్రాంగ్ గా లేదు అనే ఒక కన్విక్షన్ ఉందనుకోండి, దెన్ నేనైతే అలాంటి కంపెనీస్ నుంచి మూవ్ అవుతాను. మీరు మోస్ట్లీ ఆ యూఫోరియాని చూసి ఆ ఎక్సైట్మెంట్ చూసే ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇది ఒక రైట్ టైం. మీరు కూర్చొని వాటి రిలేటెడ్ గా స్టడీ చేసి ఫస్ట్ నెంబర్స్, రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అది అయిపోయాక మేనేజ్మెంట్ కామెంటరీ, అది ఇంపార్టెంట్. యాక్చువల్ గా రెవెన్యూస్ కంటే ఏదైనా ఆర్డర్స్ కానీ డీల్స్ కానీ పెండింగ్ లో ఉండొచ్చు, అవి కమింగ్ టైమ్స్ లో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, రెవెన్యూస్ కమింగ్ టైమ్స్ లో రియలైజ్ అవ్వచ్చు. కాబట్టి మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్నది ఒక్కసారి మీరు కాన్ఫరెన్స్ కాల్ ని అటెండ్ అవ్వడమా, లేకపోతే మీరు ఆ స్టాక్స్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు, అవి నేను కమింగ్ టైమ్స్ లో ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏం వస్తున్నా మాకు ఖచ్చితంగా షేర్ చేయండి. అది పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా, అసలు ఏం జరుగుతుంది ఈ స్పేస్ లో అన్నది. పర్టికులర్ గా ఈ స్టాక్స్ ఒక లిస్ట్ నాకు వెతుకుతుంటే కనిపించింది. ఈ మోస్ట్ ఆఫ్ ద PSU కంపెనీస్ హైస్ నుంచి ఎంత పడ్డాయి అండ్ ఇప్పటి నుంచి పెరగాలంటే అవి ఎంత పెరగాలన్న లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఒకవేళ మీరు వీటిల్లో ఏదైనా ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారు, మీరు ఇంకేదైనా స్టాక్ మీరు హోల్డ్ చేస్తూ PSU స్పేస్ లో బాగా కరెక్ట్ అయినా అదొకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కమింగ్ టైమ్స్ లో దాని రిలేటెడ్ గా నేను ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెడుతూ స్ట్రాటజిక్ గా ఏదైనా చేంజెస్ దాంట్లో జరుగుతున్నాయా, ఒకవేళ ఇన్వెస్టర్స్ ఏం గమనించాలి అక్కడ, ఫర్దర్ గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అన్న దాని రిలేటెడ్ గా కమింగ్ టాపిక్స్ లో నేను అప్డేట్ చేస్తాను. సో మీకు మీకు వాటి రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా ఇవి మీరు షేర్ చేయాలని మీరు అనుకుంటున్నా. బికాస్ మీరు ఏవేవి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, మీరు వేటి రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ ఉండాలనుకుంటున్నారు అనేది నాకు చెప్పారనుకోండి, నేను చూస్తున్నప్పుడు ఒక 40-50 కంపెనీ అప్డేట్స్ ఉంటే నేను వీటిని కూడా ప్రియారిటైజ్ ఉంచుకొని మన వాళ్ళకి తెలియాలని తప్పకుండా మన ఛానల్లో షేర్ చేస్తాను. ఆ నేమ్స్ ఏంటో నాకు ఒకసారి చెప్పడానికి ప్రయత్నించండి. బట్ వీలైతే మీ ఫ్రీ టైంలో ఒక్కసారి నన్నని కాదు ఎవరిని అడిగినా సరే మీకు దీని రిలేటెడ్ గా ఆన్సర్ రావాలన్నా, మీకు కన్విక్షన్ బిల్డ్ అవ్వాలి, ఒక్కసారి మీరు దాన్ని కూర్చొని ఒక 1 hour 2 hours దాని మీద స్పెండ్ చేయండి. మీకు ప్రైమరీగా ఒక వ్యూ వస్తుంది. ఎక్కడ చెక్ చేయాలి ఇవన్నీ అని మీకు డౌట్ వస్తుంటే జస్ట్ ఈ స్క్రీనర్ వెబ్సైట్ ఉంటుంది, screener.in, అక్కడికి రండి. BHE
బిహెచ్ఎల్ కంపెనీ అనుకుందాం, జస్ట్ అలా రండి, కిందకి రండి. మీరు ఏ పాయింట్ లో కొన్నారు, ఆ టైంలో రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, అప్పుడు మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా ఎలా ఇంప్రూవ్ అవుతుంది, 10-20% అయినా ఇంప్రూవ్ అవుతుందా లేదా, వీలైతే క్యాష్ ఫ్లోస్ ని కూడా గమనించడం. అండ్ ఇంకొంచెం టైం ఉంటే ఈ ప్రమోటర్స్ రిలేటెడ్ గా వాటా బానే ఉందా లేదా, మోస్ట్లీ ఈ పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్ గా, పిఎస్యూ స్టాక్స్ రిలేటెడ్ గా, డిఫెన్స్ రైల్వే వాటి ప్రమోటర్ హోల్డింగ్ ని చూసి మనం ఏం జడ్జ్ చేయలేం. వీళ్ళేమి అమ్మి వెళ్ళిపోదాం అనే ప్రమోటర్స్ కాదు కదా గవర్నమెంట్ వాళ్ళంటే. కామెంటరీని గమనించాలి. మేనేజ్మెంట్ చెప్తున్న కామెంటరీ కొన్ని పిఎస్యూ కంపెనీస్ కి అయితే ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటున్నారు మేనేజ్మెంట్ పరంగా. అలాంటి వాటి రిలేటెడ్ గా అయితే అట్లీస్ట్ మార్కెట్ లో కొంత సపోర్ట్ ఉంటుంది వాటికి. మిగిలిన వాటికి జస్ట్ బస్ తో వెళ్ళిపోయి రిజల్ట్స్ లో కూడా ఇంపాక్ట్ లేని వాటికి అయితే ఇష్యూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గమనించండి, నాకు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కమింగ్ టైమ్స్ లో వాటి గురించి మనం వీలైనంత వరకు మీకు అప్డేట్ షేర్ చేస్తూ మీకు ఒక అవగాహన వాటి రిలేటెడ్ గా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ర్యాలీస్ ఇండియా, వీళ్ళ నెంబర్స్ ని గమనించండి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయ్యాయి. మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది. వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ నియర్లీ వాల్యూమ్స్ పరంగా 17% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగింది. బట్ ప్రైసింగ్ పరంగా 11% దగ్గరగా డ్రాప్ అయింది. వాల్యూమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ప్రైస్ డ్రాప్ అయింది. ఓవరాల్ ఆఫ్సెట్ చేసింది ఏదైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఉందో అది ప్రైస్ డ్రాప్ అయితే కొంచెం ఆఫ్సెట్ చేసిన నెంబర్స్ లో స్ట్రెంత్ డ్యూ టు వాల్యూమ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా మీరు వాల్యూమ్స్ ని గమనించినా అవి ఫ్లాట్ గా ఉంటాయి, ఏం డౌన్ అయ్యిండవు. కానీ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా ప్రైజెస్ 9% డౌన్ అవడం కారణంగా ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఆల్మోస్ట్ 9% దగ్గరగా డిక్లైన్ అయింది. బట్ ఓవరాల్ నెంబర్స్ ఆన్ ద సేల్స్ టర్మ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రాబబులీ కెమికల్ ప్లేయర్స్ కమింగ్ టైమ్స్ లో ఈ క్వార్టర్లీ నెంబర్స్ బెటర్ గా పోస్ట్ చేసేలా ఉన్నారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ని ర్యాలీస్ వాళ్ళైతే ఇస్తున్నారు. మరి చూడాలి ఇతర కెమికల్ స్టాక్స్ పర్టికులర్ గా అగ్రి స్పేస్ లో ఉంటున్న స్టాక్స్ కి ఎలాంటి నెంబర్స్ వస్తాయని. కాబట్టి ఆఫ్టర్ ఈ నెంబర్స్ ఈ స్పేస్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ లైక్ హెరాన్బా ఇండస్ట్రీస్ లో కూడా నియర్లీ 6% దగ్గరగా మూవ్ కనిపించింది. నెక్స్ట్ కేఈఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. బట్ మార్జిన్స్ 10 క్వార్టర్స్ లోయెస్ట్ లో వీళ్ళు 10.42% అరౌండ్ అయితే పోస్ట్ చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాపర్ ప్రైజెస్ లో ఉంటున్న ఫ్లక్చుయేషన్స్. వెరాస్ మేనేజ్మెంట్ గైడెన్స్ ఫుల్ ఇయర్ మార్జిన్ గైడెన్స్ 10.5 to 11% దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలోనే. బికాస్ ఆఫ్ కాపర్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వీళ్ళ ఇన్వెంటరీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ మార్జిన్ డ్రాప్ అయిందని కేఈఐ మేనేజ్మెంట్ చెప్తుంది. బికాస్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కాపర్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 10% దగ్గరగా పెరిగాయి. దీని కారణంగా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయని అండ్ ఆల్మోస్ట్ 2000 crore దగ్గరగా క్యూఐపీ ద్వారా వీళ్ళు ఫండ్స్ ని రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ ప్రెసెంట్ 3800 crore దగ్గర హెల్దీగానే ఉంది. బట్ మార్జిన్స్ ఈసారి కన్సర్న్ గా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 సెగ్మెంట్స్ అంటే 3 సెగ్మెంట్స్ లోను మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. వేరస్ రెవెన్యూస్ ని లీడ్ చేసింది మాత్రం వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్. నెక్స్ట్ పాండి ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. రెవెన్యూస్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, ప్రాఫిటబిలిటీలో కానీ ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. బట్ స్టాక్ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే లాస్ట్ 1 year లో 370% పెరిగింది. లాస్ట్ 6 months లో 200% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మనకి మూవ్ కనిపించింది. బట్ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. బట్ మార్జిన్స్ అయితే స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయ్యాయి. దాని కారణంగా ప్రాఫిటబిలిటీ అండ్ క్యాష్ ఫ్లోస్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయ్యాయి. మోర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ద్వారా వీళ్ళకి మంచిగా మార్జిన్స్ పెరుగుతున్నట్లున్నాయి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇప్పుడు కూడా వస్తున్న ఈ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ప్రాఫిటబిలిటీని మంచిగా ఇంప్రూవ్ చేస్తూ ఉంది. టిప్స్ రిలేటెడ్ గా కూడా నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ టూ మచ్ బ్యాడ్ గా ఏం లేవు. ఈవెన్ నెంబర్స్ తో పాటు వీళ్ళు ₹2 డివిడెండ్ ని కూడా ప్రకటించారు. బట్ ప్రాబ్లం అంతా రీసెంట్ టైమ్స్ లో స్టాక్ కొంత ఎక్కువ హైయర్ సైడ్ మూవ్ అవుతుండడం. ప్రాబబులీ ఆఫ్టర్ ఈ నెంబర్స్ స్టాక్ ప్రైస్ ఫాలో అయ్యొచ్చు. బట్ నెంబర్స్ అయితే బ్యాడ్ గా లేవు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,880 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 25,080. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 51,540. ఇక్కడ నుంచి అబౌవ్ ఇవాళ మనం అనుకున్న 51,880 దగ్గర రెసిస్టెన్స్ వర్కౌట్ అవ్వలేదు. టువర్డ్స్ 51,980 దగ్గర వర్కౌట్ అయింది. 880 to 980 ఈ ఇంపార్టెంట్ జోన్ అయితే గమనించండి. ఈ రోజు అంతా అక్కడ కన్సాలిడేట్ అయింది కాబట్టి చాలా టైం. ఫర్దర్ 100 పాయింట్ జోన్ రెసిస్టెన్స్ ఒకవేళ అక్కడ నుంచి బ్రేక్ అయితే 52,170 అబౌవ్ 52,570. మనం స్టార్టింగ్ లో అనుకున్న రేంజ్ ఉంది చూసారా, ఆ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ లో డైరెక్షనల్ మూవ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రాబబుల్ అదే రేంజ్ కింద 24,700 అబౌవ్ 25,300 ఈ 600 పాయింట్ జోన్ మార్కెట్ రేంజ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.